హలో ఎవరీవన్. ఎఫ్ఎస్ఓ 2017 ఇండియన్ హిస్టరీ అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చాలన్నమాట. సో ఇక్కడ సైమన్ కమిషన్ మనకు 1927 ఇది ఇంగ్లాండ్ సంబంధించింది. ఇంగ్లాండ్లో ఇది రాజ్యవ్యవస్థగా ఉండేదన్నమాట. సో తర్వాత ఇది ఇండియాకి వచ్చేసరికి 1928 ఫిబ్రవరిలో వచ్చిందనమాట ఈ సైమన్ కమిషన్ 1928. అయితే ఈ వ్యవస్థని మనకు సర్ జాన్ సైమన్ ఇతను ఈ ఇంగ్లాండ్లో రాజ్య వ్యవస్థని ఇతను ప్రవేశపెట్టినమాట. సో ఇక్కడ వచ్చేసి సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చేసి 1928 అండ్ ఇంగ్లాండ్లో 1927 అండ్ మింటో మార్లే సంస్కరణలు ఇది 1909. సో మనకు దీన్నే మనము మోర్లీ మింటో సంస్కరణలను కూడా అంటారు. సో గుర్తుంచుకోండి. అండ్ బెంగాల్ విభజన వచ్చేసి మనకు 1905లో జరిగింది. సో మాంటేంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఇక్కడ మనకు వచ్చేసి 1919. సో ఇందులో వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి అంటే కాలాన్ని క్రమానుసారంగా వివరించాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సి అండ్ సెకండ్ వచ్చేసి మనకు బి అండ్ థర్డ్ వచ్చేసి మనకు డి లాస్ట్ ఏ. సో ఇది ఆర్డర్ అనమాట. ఆన్సర్ ఇందులో ఏదుంటో అది పెట్టుకోవాలి మనం. ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రముఖ ఫార్సీ సంస్కరణలు ఎవరంటే మనకు దాదాబాయి నవరోజీ. సో గుర్తుంచుకోండి ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అంటే ఈ క్రింది సరైన జతలను ఎంచుకోండి. వల్లభాయ్ పటేల్, ఇత్తేహదుల్ ఇది రాంగ్ మనకు. బహదూర్ యార్ జంగ్ సంస్థానాల విలీనీకరణ. సో ఇది కూడా తప్పు. అండ్ కసిం రజ్వీ సో ఇతను రజాకారుల అధిపతి అనమాట. ఇది కరెక్ట్. అండ్ షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ఇది కూడా కరెక్ట్. ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు సి అండ్ డి. సో ఆన్సర్ ఇది. ఇక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి ఎవరంటే మనకు లార్డ్ కార్న్వాలిస్. సో ఆన్సర్ ఇది. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపిటేషన్ అనేది కూడా జరిగింది ఈ క్వశ్చన్. సో గుర్తుంచుకోండి. అండ్ 1940 తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. మనకి ఇక్కడ చూడవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి జతపరచాలన్నమాట. ఇక్కడ రైతు సాయుధ పోరాటాలు అనేవి ఇది మనకు తెలంగాణకు సంబంధించిన అంశం. అండ్ దక్కన్ ఘర్షణ అనేది మనకు ఇది మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించింది. పట్నా ఉద్యమం అనేది మనకు ఇది తూర్పు బెంగాల్కి సంబంధించింది. అండ్ ముఫ్లా తిరుగుబాటు అనేది మనకి ఇక్కడ మలబార్ సంబంధించిన ప్రాంతాల్లో జరిగిందనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకు చూడవచ్చు. ఇక్కడ రైతు సాయుధ పోరాటం అనేది తెలంగాణ, దక్కన్ ఘర్షణ అనేది మనకి ఇక్కడ మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతంలో, పట్నా ఉద్యమం అనేది తూర్పు బెంగాల్ సంబంధించింది, ముఫ్లా తిరుగుబాటు అనేది మలబార్ ప్రాంతాల్లో అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏ ఈజ్ 4, బి ఈజ్ 3 అండ్ సి ఈజ్ 2 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు 1. సో ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట.